శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకు పెద్ద మొత్తంలో డబ్బు అనేది అందబోతుంది. ఒక్కసారి నా మెడలో ఉన్న నిమ్మకాయ మాలను ఒక్కసారి తాకు బిడ్డ అనైతే అమ్మవారు మనకి చెప్తున్నారండి. ఈరోజు గురువారం. చాలామంది కూడా గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు. అందులో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ మాల. మరి అలాంటి నిమ్మకాయ మాలను ఒక్కసారి అమ్మవారు తాకమంటున్నారు. అమ్మవారు మనకి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుందని చెప్తున్నారు. మరి అమ్మవారు ఏం చెప్తున్నారనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అమ్మవారు చెప్పే సందేశాన్ని పూర్తిగా మనం వినాలి. అమ్మవారు ఏం చెప్తున్నారో మనం విందాము. బిడ్డ, నువ్వు ఆర్థిక సమస్యలతో బాధపడకుండా ఉండే రోజు ఒక్కరోజు కూడా లేదు కదా. ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించేలాగా నేను చేస్తానమ్మా. ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నింపేయాలని, మీ ఇంట్లో వారందరూ కూడా కలకల్లాడుతూ తిరగాలని, మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి నువ్వు కోరుకున్నంత ధనం నీకు అందబోతుంది బిడ్డ. ఇక నీ చేతికి ధనం అందింది కదా అని చెప్పి నువ్వు అనవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధా చేయకుండా, ఖర్చు పెట్టకుండా ఉండు. ముందు నీకు ఏవైతే సమస్యలున్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో. ఆ తర్వాత నువ్వు ఒక ఇల్లు నిర్మించుకో. ఆ పైన నీ పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో. ఎందుకంటే ఇప్పటి నుంచి నీకు ధనలక్ష్మి అనుగ్రహించబోతుంది. ధనం పెద్ద మొత్తంలోనే అందబోతుంది బిడ్డ. అందేలా నేను చేస్తున్నాను. అది ఎలా అనుకుంటున్నావు కదూ? నీకు మంచి ఆదాయం అందేలా నేను చేస్తాను. నువ్వు చేసేది వ్యాపారమైనా సరే, చిన్న ఉద్యోగమైనా సరే, అందులో నీకు మంచి లాభమైతే వచ్చేలా నేను అనుగ్రహిస్తాను తల్లి. అభివృద్ధి చెందేలాగా నువ్వు చేసుకుని మరలా నీ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల వచ్చే బాధలు నువ్వు అనుభవించకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను బిడ్డ. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టి నేను నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరుతుంది. నీకు నీ సమస్యలు కూడా చక్కబడిపోయి ఆర్థికంగా ఎంతో ప్రశాంతత పొందాలని, నీ వృత్తి ధర్మం సక్రమంగా నిర్మించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా కూడా జీవిస్తారు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. నీకు ఒక శుభవార్త చెప్పాను కదా. నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే నీకు ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఇంకా నీకు ఎంతో అద్భుతమైన ఎదుగుదల అనేది ఉంటుంది. నీవు సంపాదన ఎంత సంపాదించినా కూడా అది మీ కుటుంబం కోసమే మాత్రమే ఖర్చు పెడుతున్నావు. నీ చేతికి ఎంత ధనం వచ్చినా కూడా ఆ ధనమంతా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాంతో నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. అవును కదా బిడ్డ. అయితే నువ్వు ధనాన్ని పోగు చేసుకోలేకపోతున్నావు, కొంత ధనాన్ని కూడా దాచుకోలేకపోతున్నావని చాలా బాధపడుతున్నావు. ఒక్కొక్కసారి అయితే ₹1 లాభం వస్తే ₹10 ఖర్చు అయిపోతున్నాయి. అంతా ఖాళీ అయిపోతుంది. నీ జీవితం అంతా కూడా నువ్వు ఎంతగా శ్రమిస్తున్నా కూడా ఒక పైసా మిగల్లేక, అభివృద్ధి లేక నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. చేస్తున్న పనిలో ఎదుగుదల అనేది లేదు. వేరే పని చేద్దామనుకుని నువ్వు అనుకుంటున్నావు. ఆ ఆలోచన పెట్టుకోవద్దు. ఇన్ని రోజులు మీకు ఈ పని కొంత ఉపయోగపడింది. అందుకే నువ్వు చేస్తున్న పనిని వదులుకోవద్దు. అయితే నువ్వు చేస్తున్న చిన్న లోపాన్ని సవరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను బిడ్డ. నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే మీ సహకారం నాకు అవసరం. మీ యొక్క సహకారంతో మీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషంగా చేస్తాను. ఒక పని చెయ్యు. కాస్త సమయాన్ని వీలు చూసుకొని నువ్వు ఇలా చేయడం వల్ల మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి బిడ్డ. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇందుకోసం నువ్వు సేకరించవలసింది 2 మారేడుకాయలు. 2 మారేడుకాయలు తీసుకొని వాటిని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మీ కవచాన్ని చదువు. తర్వాత ధూపం వెయ్యు. వాటిని ఆ రోజు మొత్తం కూడా పూజా మందిరంలోనే అలాగే ఉంచు బిడ్డ. అప్పుడు అవి చాలా శక్తివంతంగా మారుతాయి.
ఆ మరుసటి రోజు వాటిలో ఒక మారేడుకాయను తీసుకొని నీ వృత్తి వ్యాపార స్థలంలో ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా వాటికి ధూపం వేయాలి. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ కవచం చదువుకోవాలి. కుదరని పక్షంలో వీలు కాకపోతే ఆ దైవ నామస్మరణం చేసుకున్నా సరిపోతుంది. ఈ శుభకార్యాన్ని ఏదైనా మంచి తిథిలో కలిసి వచ్చేలాగా శుక్రవారం రోజున లేదంటే మంగళవారం రోజైనా సరే ప్రారంభించు బిడ్డ. నిత్యం నువ్వు నన్ను ప్రార్థిస్తూనే ఉండు. లక్ష్మీ కవచము విను, లేదంటే చదువు బిడ్డ. దాంతో నీ ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఒకవేళ ఈ మారేడుకాయలు పాడైపోతే కనుక కొత్తవి తెచ్చి పూజించు. అంతేకాని ఏమీ కంగారు పడిపోకు బిడ్డ. ఇవి ఇలా అయిపోయాయి కదా, మాకు ఏమైనా జరుగుతుందని అస్సలు భయపడవద్దు. ఒకవేళ మారేడుకాయతో చేసే పూజ చేయకపోయినా సరే పర్వాలేదు, నేనంతా చూసుకుంటాను బిడ్డ. కానీ ప్రతిరోజు కూడా నాకు ధూపాన్ని వెయ్యు. సరేనా తల్లి? దిగులు చెందకు. నేను నీ చెంత ఉండగా నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. ఆందోళన పెట్టుకోవద్దు, భయాన్ని పెట్టుకోవద్దు. ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వాళ్ళకి రేపటిలోగా డబ్బు ఇస్తానని మాట ఇచ్చావు కదా, కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనమే అందలేదు. అందుకే నువ్వు ఆందోళన చెందుతూ ఉన్నావు బిడ్డ. నీరసించిపోతూ ఉన్నావు కూడా. ఎంతో మానసిక వేదనకు కూడా కుమిలైపోతున్నావు. అవును కదా బిడ్డ? నీ మనసును ప్రశాంతంగా కలిగించే ఒక మంచి వార్తను చెబుతాను. నువ్వు అతిగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు ఎవరికైతే ధనాన్ని ఇవ్వాలో వారందరికీ కూడా ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది బిడ్డ. నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది. ఆ ధనంతో అందరు అప్పులు కూడా తీర్చేస్తావు. నీకు కొంత మిగులుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. సంతోషం అనేది అందుకో. నీ కుటుంబం యొక్క తోడు నీడ నీకు తప్పకుండా ఉంటుంది. ఏమీ ఆందోళన చెందకుండా ఉండు. నీకు సమయం దగ్గర పడుతుందని కంగారు పడుతున్నావు. కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంకాలంకే నీ చేతికి అందుతుంది. నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ. అప్పులు ఎలా తీర్చాలో ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఖచ్చితంగా నువ్వు తీరుస్తావని చెప్తున్నాను. నా మెడలో నిమ్మకాయ మాలను తాకిన నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటావు. అనారోగ్య బారి నుంచి కోలుకుంటావు బిడ్డ. కంగారు పడ్డం అనేది నీకున్న చెడు లక్షణం. నిజమే కదా? ఎంతో కంగారు పడుతూ భయానికి గురవుతూ ఉంటున్నావు. చిన్న చిన్న సమస్యలకు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో బిడ్డ. అతిగా భయపడుతూ ఉంటే, అతిగా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటే లేనిపోని సమస్యలు కూడా తెచ్చిపెట్టుకున్న దానివవుతావు. ఇంకా మానసిక వేదనకి గురవుతావు. ఎప్పటికైనా సరే ఆ లక్షణాలన్నీ కూడా వదిలిపెట్టుకో. ధ్యానం చేసుకో. ఈరోజు సాయంకాలంకే నీకు ధనం వచ్చి తీరుతుంది. నువ్వు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో, నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో తెలుసుకొని ఆ డబ్బులు ఇచ్చేసే బిడ్డ. నేను నీకు ఏర్పాటు చేస్తున్నాను. నువ్వు ఎటువంటి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండు. ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. నీకు అవన్నీ కూడా చక్కగా జరుగుతాయని మాటిస్తున్నాను. నా మెడలో మాలను తాకిన నీకు ఆశీస్సులు అందజేస్తున్నాను. నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఎప్పటికీ కూడా మీకు ధనం చేతి నిండా కూడా ఉంటుంది. నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ. నా మెడలో మాల తాకిన నా బిడ్డ ఎప్పుడు కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, సంతోషంతో, డబ్బును ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని నేను నీకు మాటిస్తూ ఉన్నాను బిడ్డ. అమ్మను నమ్ముకున్న నీకు ఎందుకు అన్యాయం జరుగుతుందని కంగారు పడుతున్నావు? ఇక ఈ రోజు నుంచి నీకన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులే అనుభవిస్తావు. ఇది తథ్యం అని మనకి అమ్మవారైతే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారండి. మరి అమ్మవారి మహిమల నుంచి వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.